రేవంత్ రెడ్డి తెలుసా నీకు? రేవంత్ రెడ్డి తెలుసులే కానీ కేసీఆర్ బట్టలు ఇచ్చిండా ఆడోళ్ళకు. నేను గాజులు ఇప్పిస్తా అని అంటాడు వాడు. వాడు గాజులు దొడుకొని మేము గాజులు దొడగలనా? వాడు దొడికినట్టు మేము దొడగలనా? రేవంత్ రెడ్డి వాడు గాజులు దొడికినట్టు మాకు దొడికిస్తాడు. అందరికి ఖరాబ్ చేసిండు మందికి. ఎట్లుంది పాలన రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి ఎట్లుంది పాలన? ఏది రేవంత్ రెడ్డి పాలన? ఏం పాలన అంటే ఏం లేదు పచ్చి బికారి చేసిండు మాకు. రైతు బంద్ చేసిండు. బ్యాంకు కూడా ఏం చేయలే. 4,000 ఇస్తా అని అదే 2,000 ఇస్తాడు. ఇంకేం ఇస్తాడు రేవంత్ రెడ్డి అట్ట రెడ్డి. వాడు వచ్చి టండాకు రావాలి. వాడు 10 కిలోలు రాజు వేసి ఇక దంచుతాం దానికి. లేకపోతే ఎద్దడికన్నా మంచిగా తీసుకుంటా. వాడు రావాలి ఇక. ఎందుకంటే మాకు ఏం చేసిండు మిరపకాయలు ఇప్పుడు 10,000 చేస్తాడు వాడు. 10,000 ఒకనాడు 10,000 మందు కొడతాను. ఏది మాది? ఒట్లు 2,000 చేస్తాడా? బోనస్ ఎవరికి వాడు బోనస్ బోనస్ ఎవరికి ఇస్తాడు వాడు? ఎవరికి? ఆడవాళ్ళకి ఇస్తాడా మగవాళ్ళకి ఇస్తాడు వాడు? ఏది మరి? ధర లేవు ఏం లేవు. 2,000 2,200 గట్లా చేస్తాడు వాడు. ఏం బాగా చేసిండు వాడు. వాడు ఇంకోసారి రావాలి వాడు. వాడా 10 గుంస్తాలు వస్తుంది వాడు. పథకాలు ఏమొస్తాయి? పిసిని అదే 2,000 4,000 ఇంకా 4 రూపాయల పైన జుట్టు ఏం అదే 2,000 ఇస్తాడు. రేవంత్ రెడ్డి ఇస్తాడు. మన కేసీఆర్ ఇచ్చిండు 2,000 ఆయన ఇస్తాడు. వాడు మంచిగా బస్తాలు నింపుకుంటాడు. ఇగో మోగోళ్ళు ఈడ నిలబడతారు. ఆడవాళ్ళు బస్ ఎక్కి ఇక నువ్వు పైసలు పెట్టుకొని రా అని ఆడవాళ్ళు అంటారు. అట్లేనా? ఎవరికి బాగా చేసిండు వాడు? ఆడవాళ్ళకే బాగా చేస్తాడు. మోగోని ఎటు పోతాడు ముఖ్యమంత్రి? వాడా ఇక వస్తాడు. ఇక రైతు బంధు లేదు యాసింగ్ బా వానాకాలం బా ఇక ఎప్పుడు ఇస్తాడు రైతు బంధు? మాఫీ చేస్తాడు. మాఫీ చేయలే. పైసలు లేకుంటే మేము ఇస్తాం రాను. మనకి డబ్బులు ఎప్పటి కావాలి మేము ఇస్తామను. నీకేం కావాలి? కేసీఆర్ మంచిగా బ్రహ్మాండంగా కాలం అయినాయి. మంచిగా రేట్ అయినాయి. 22, 25 పోయినాయి మిర్చి. 3,000 దాకా పోయినాయి ఓట్లు. రైతు బంధు వానాకాలం పెట్టాలనా? వానాకాలం బా యాసింగ్ బా ఇప్పుడు పెట్టి ఏం చేస్తాడు వాడు? ఇప్పుడు ఉన్నదా ఊరి? కేసీఆర్ మంచిగా ఎట్లా ఇచ్చాడు బ్రహ్మాండంగా.